వందనాలండి. ప్రవీణ్ ప్రగడాల గారు మన దగ్గర లేరు అని చాలా చింతించుకున్నాం. దేవుని దగ్గరికి చేరుకున్నారనుకుంటున్నాం. ఈరోజు మనం గమనిస్తే యాక్సిడెంట్ అయిందని చాలామంది చనిపోయారంటున్నారు. కానీ అది చూస్తే మర్డర్లా అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపించాము. ఒకసారి చాలామంది అదే అంటున్నారు. ఇది మతోన్మాదుల వల్ల జరిగిందా, క్రైస్తవేతల వల్ల జరిగిందో తెలియట్లేదు. కానీ మనం అందరం జ్ఞాపకం చేసుకొని అన్న కుటుంబం గురించి ప్రేయర్ చేయండి. అది కాక కేసు పెడదాం. ఇది ఖచ్చితంగా ర్యాలీలు, ధర్నాలు జరగాలండి. ప్రతి ఒక్కరూ మేల్కొండి క్రైస్తవులారా. ఇది మన కుటుంబంలో మన వారికి జరిగితే చాలా బాధపడతాం కదా. అన్న కూడా మన కుటుంబంలో ఒక వ్యక్తే. ఆయనకి చాలా జ్ఞానం ఉంది. కావాలని చంపేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. ఆయన చనిపోతే మనం ఏం బాధపడే వాళ్ళం కాదు, కానీ కావాలని చంపేశారు అనే డౌట్ ఉంది. మీరు పోస్టులు పెట్టండి, స్టోరీలు పెట్టండి. ప్రతి తప్పు జరిగిందంటే మాత్రం ర్యాలీ చేద్దాం. ఏమైనా తప్పు జరగకపోతే మనం ఏం చేద్దాం, ప్రార్థిద్దాం. దేవునికి మనం ఎన్నుపాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.